హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సింపుల్గా సూపర్ టేస్టీగా క్యాప్సికమ్ టొమాటో కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉదయాన్నే టైం లేకపోతే లంచ్ బాక్స్లోకి ఇలా క్యాప్సికమ్ టొమాటో కర్రీని సూపర్ టేస్టీగా అండ్ ఈజీగా తయారు చేసుకోండి. రైస్లోకి అయితే ఈ క్యాప్సికమ్ టొమాటో కర్రీ టేస్ట్ అద్దిరిపోద్ది. ఈ క్యాప్సికమ్ టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకుతో పాటు చిలకలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని గరిటతో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎర్రగా వేగితే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయేంత ఉప్పు, 1 చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని గరిటతో బాగా మిక్స్ చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత క్యాప్సికమ్ అండ్ అలాగే టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకున్న తర్వాత ఈ క్యాప్సికమ్ మగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి క్యాప్సికమ్ అండ్ అలాగే టొమాటో కూడా చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కూర అడుగంటుకోకుండా గరిటతో ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం అండ్ అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని గరిటతో కూరని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నానండి. కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక 3-4 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కర్రీ అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఇక్కడ కర్రీ అనేది దగ్గర పడిందండి. ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకున్నట్లయితే కూర అడుగంటుకోకుండా ఉంటుంది. చివరగా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీగా ఉండే అండ్ సూపర్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, క్యాప్సికమ్ టొమాటో కర్రీ చాలా రుచిగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది మార్నింగ్ టైంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.